వెరీ సీరియస్ కంటెంట్ కదా ఫిల్మ్. అవునండి. అవును. ఫన్ పార్ట్‌గా ఏదైనా చెప్పాలి అంటే మీరు డైరెక్టర్‌గా ఏం చెప్తారండి? అది లవ్ ట్రాక్ అండి. లవ్ ట్రాక్. లవ్ ట్రాక్ చాలా బావుంది. ఏంటి రౌడీ డైరెక్టర్ అని అంటదండి దేనికి? అంటే కాలర్‌లో ఎగరేసుకొస్తాం కదండీ! అదేమో అండి. అంటే నేను అనుకోండి ఆ డైలాగులు మీరు చెప్పించారు. ప్రతి డైలాగు చెప్పించారు అందుకే. అవునండి. అవునండి. అంటే రూరల్ ఏరియాలో ఒక మాస్‌గా తిరిగే ఒక డబ్బున్నోళ్ళు కూతురున్న ఒక అమ్మాయి మాస్‌గా ఉంటే ఎలా ఉంటది? అలాగా విజయనగరం బ్యాక్‌డ్రాప్‌లో. అలా అదే అనుకున్న బొక్కలో కబుర్లు అవన్నీ అవునండి. అవునండి. మీరు రాసిన డైలాగ్ చెప్పడానికి మీరేమో మొదలుపెడతారు. అది మామూలుగానే లేదండి. ఆ! అదే అండి. అలాగా ఆ అమ్మాయి చాలా బాగా చేసిందండి. చాలా అందంగా కూడా ఉందండి జాన్వి. ఒక మీకు బట్ మీరు చెప్పేటప్పుడు యూ ఆర్ ఏ వెరీ టిమిడ్ మ్యాన్. అంటే చాలా అంటే భయస్తుల్లాగా కనిపిస్తారు. పిరిగోళ్ళలాగా కనిపిస్తారు. చాలా సున్నితంగా కనిపిస్తారు. మీరు అంత హెవీ సబ్జెక్ట్ రాయడం అన్నది ఒక ఎత్తైతే, అసలు ఆ అమ్మాయి క్యారెక్టర్‌ని మీరంత మాసీగా ఒక కెమిస్ట్రీ క్రియేట్ చేసి రాసి, అమ్మాయిని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఎలా హ్యాండిల్ చేయగలిగారండి? యూ షుడ్ టెల్ హర్ ఎవ్రీథింగ్. అమ్మాయికి తెలుగు రాదు అవునండి. కదా! తెలుగు అర్థమవుతదండి. అర్థమవుతుంది. ఓకే. మదర్ టంగ్ తెలియక బాగా మాట్లాడారండి. మీరు అసలు ఎట్లా హ్యాండిల్ చేశారు సార్? వాట్ ఈస్ యువర్ ఆహ్, బేసిక్ మెకానిజం? ఆ క్యారెక్టర్‌ని హ్యాండిల్ ఇప్పుడు 'రామ్ చరణ్' గారి క్యారెక్టర్ హ్యాండిల్ చేయడం వేరు. అదొక వరల్డ్ అది కదా! ఇది ప్యారలల్ వరల్డ్ ఇది. 'జాహ్నవి' యాక్ట్ చేసిన క్యారెక్టర్. ఎట్లా హ్యాండిల్ చేసి అంటే ఆళ్ళందరూ నా లోపల ఉన్నారు గదండీ! అచ్చయ్యమ్మ నా లోపల ఉంది. పెద్దిగాడు నా లోపల ఉన్నాడు. శివన్న అంటే గౌరినాయుడు నా లోపల ఉన్నాడు. రాంబుజ్జి నా లోపల ఉన్నాడు. 5 సంవత్సరాల నుంచి నా లోపల ఉన్నవాళ్ళు వాళ్ళకి నేను ఆ క్యారెక్టర్ ఇదే నేను నాకు తెలియకుండా ఆళ్ళ ముందుకెళ్ళబోతులకి నేను అలా బిహేవ్ చేస్తానేమో అండి. అదేలెండి. అలా ఒప్పిన టైంలో గూడా విజయ్ సేతుపతి గారు కృతిని అన్నారండి. ఇలా క్లైమాక్స్ చెప్పి జస్ట్ ఇమిటేట్ హిమ్ అమ్మ అని. అని కృతి ఇలా చేస్తుంది, అలా చేస్తుంది. కృతి అది కాదమ్మా, ఇది కాదమ్మా నాకు చిన్న కోపం వచ్చిందండి. వచ్చి కూల్, కూల్, కూల్ అని కృతి జస్ట్ ఇమిటేట్ హిమ్. జస్ట్ ఇమిటేట్ అన్నారండి. అంటే అయితే నాకు నేను నిజంగా నాకు ఎదురుగుంటే ఎళ్లి నాకు డైలాగ్ చెప్పాలంటే నాకు సిగ్గండి. ఇలాగా అదే చెప్తా. ఇలా ఎళ్లి మా అనేప్పుడు ఆళ్ళెవరైనా ఉంటే కూడా పక్కన ఎళ్ళిపోమని, "కొద్ది దూరంగా వెళ్ళండిరా బాబు చెప్పినాను సీన్" అని కొద్దిగా అలా చెప్తానండి. కానీ ఆ టైంకి రాపోతే నాకు తెలియకుండానే బహుశా ఆ ఎక్స్‌ప్రెషన్ వచ్చేస్తదేమో అండి బయటకి. అదే మీలో ఉన్న క్యారెక్టర్ బయటకొచ్చేసింది. బయటకొచ్చేస్తదేమోండి. అది ప్రతి డైరెక్టర్ అంతే కదా సార్. అంతే. ఆ టైంకి రాపోతులకి ఎందుకంటే డైరెక్షన్ అంటే ఇంకా రకరకాలు అన్నీ కలిపితే డైరెక్షన్ అండి. అదేలే. హ్మ్. అంటే మీరు ఇది చాలా ఇది చాలా పెద్ద శిఖరాన్ని ఎత్తుకున్నట్టండి. అన్ని సార్లు అలా అనకండి సార్ భయమేస్తుంది. భయమెందుకు? మీరన్నీ న్యాచురల్‌గా డెలివరీ చేసేసారు. సినిమా రిజల్ట్ కంప్లీట్ అన్నది నేచురల్ అది. రిజల్ట్ నేను చెప్తున్నాను. కెమెరా ఫేసింగ్‌లో నేను చెప్తున్నా. ఎపిక్ బ్లాక్ బస్టర్ అయ్యో! థాంక్ యూ సార్. ఈ ఫిల్మ్. థాంక్ యూ. ఇప్పుడే బ్రహ్మానందం గారు మాట్లాడి నాతోని, నేను బయట కూర్చొని మీ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు అరగంట మాట్లాడి, యాక్టింగ్‌తోనే పోటీ పడ్డాడు రామ్ చరణ్. ఒంగోలు గిత్త. ఎన్ని నాపురాళ్ళనైనా లాక్కెళ్ళిపోయేంత ఒక ఫోర్స్. పహిల్వాన్ అంటే మాటే కాదు. ఎవరో పహిల్వాన్ చెప్పాడంట. ఈ కండలు పెంచడం అంతలాగా కనిపించడం అంటే మాటలు కాదది. చాలా కాయ కష్టం ఉంది అందులోనని చెప్పి బ్రహ్మానందం గారు అరగంట సేపు చెప్పారు ఈ సినిమా గురించి. 'ఒంగోలు గిత్త' ఈ సినిమా అసలు మెస్మరైజింగ్ ఉంటుంది చూడు నాగేంద్ర ఫిల్ము. ఇంగా ఔట్‌స్టాండింగ్ సక్సెస్. ఆయన అలా మాట్లాడడం నేనెప్పుడు వినలేదు బ్రహ్మానందం గారు. ఆయనకు అవసరం కూడా లేదు. ఏదో ఒక ఆయనకి సినిమా అవును సార్. అవునండి. అవును. థాంక్ యూ సార్. మీకెవరు చెప్పారో తెలీదు గానీ సినిమా చూడండి సార్ ఒకరోజు. థాంక్ యూ. అది. హ్మ్. తర్వాత మీ దగ్గర పనిచేసిన టెక్నీషియన్స్ మీ అవినాష్ కొల నా అవునండి. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో మాట అన్నారు ఆయన. రంగస్థలం దీని ముందు నథింగ్ సార్ అన్నారు. అయ్యో! దాన్ని ఎట్లాగా ఆన్సర్ చేస్తారు సార్ మీరు? అయ్యో! మా గురువే సార్ నాకు అతి పెద్ద సవాల్ ఏమైందంటే అండి, మా గురువుగారు రంగస్థలంలో కనిపించకూడదండి. అక్కడ ఎక్కువ మార్కులు ఏయించుకుంటే నేను అక్కడ అట్‌లీస్ట్ అది కనపడకపోతే నేను పాస్ అయిపోయినట్టే అండి. మా గురువుగారు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడండి స్క్రీన్‌కి. ఇప్పటికి మీరందరూ ఏమంటారు? 'చరణ్ సార్' సినిమా అంటే రంగస్థలం, 'ఆర్ఆర్ఆర్' మా దగ్గర చెప్తారు. అంటే ఒక ప్లేస్‌లోకెళ్ళి కూర్చుంది సార్ రంగస్థలం. అది రంగస్థలం వేరే డైరెక్టర్ ఫిల్మ్ అయితే పర్లేదండి. అది మా గురువుగారి ఫిల్మ్ వల్ల నాకు ఫస్ట్ అక్కడే నేను దాన్ని ఓవర్‌కమ్ చేయడానికే నాకు చాలా టఫ్ జాబ్ అయిందండి. ప్రతి ఒక్కళ్ళని రంగస్థలంలో ఏమైనా అనిపిస్తుందా? రంగస్థలంలో ఏమైనా అనిపిస్తుందా? అంటే అస్సలు నువ్వు అడుగుతుంటే రంగస్థలం మాకు గుర్తు వచ్చి చెప్తున్నాను తప్ప అసలు మాకు గుర్తే లేదన్నారండి. అక్కడ పాస్ అయిపోయామండి. అంతేండి. అంటే రంగస్థలం సెపరేట్ జోనర్ అండి. ఇది సెపరేట్ జోనర్ అండి. అదొక ఎమోషను. ఇదొక ఎమోషన్. అదేలెండి. అది అంటే టు బీ వెరీ ప్రిసైజ్
రంగస్థలం లాంటి కంటెంట్ అంతకుముందు వచ్చిందండి కొన్ని సినిమాలు. 'ఊరమ్ముడు బతుకులని' అవన్నీ. బట్ దీనికి ఆయన బ్రహ్మాండమైన స్క్రీన్ ప్లే, మంచి క్యారెక్టరైజేషన్సు, 'రామ్ చరణ్' గారి క్యారెక్టరైజేషను చాలా అద్భుతంగా 'చెవిటివాడు' క్యారెక్టర్ ఉంటాయి. అవన్నీ చేసి వేరే నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళిపోయారు. అండ్ 'రామ్ చరణ్' పెర్ఫార్మెన్స్ గివెన్ ఆల్ ద లైఫ్ టు ద ఫిల్మ్. ఇప్పుడు ఇది ఇంతవరకు ఎవ్వరూ మన తెలుగులో చెయ్యలేదు. అవును. తెలుగులో ఎక్కడో ఇండియా వైడ్ మాట్లాడుకుంటే దంగలును వాటి గురించి తెలుగులో టచ్ చేయలేదండి. తెలుగులో టచ్ చేయలేదు. ఫస్ట్ టైం మీరు టచ్ చేశారు. చూద్దాం సార్. చూద్దాం. కాదు, అసలు 'రామ్ చరణ్‌కి' ఇలాంటి కథ రాయాలని మీకు ఎందుకు అనిపించిందండి? అదే అసలు మొదటి నుంచి నా బేసిక్ క్వశ్చన్. అది నేను 'ఆర్ఆర్ఆర్' అది కాదండి. 'మెరుపు' అనే ఒక సినిమాకి ఆయన స్పోర్ట్స్ డ్రామాలో సినిమా చేస్తే ఆగిపోయిందండి. నేను ఎప్పటికైనా స్పోర్ట్స్ సినిమా చేయాలని ఒక ఇంటర్వ్యూలో నేను ఏమనుకుంటా అంటే ఏ హీరో ఏ సినిమా చేద్దారనుకుంటున్నాడు. అలాంటి కథ రాస్తే అంటే మనం కథ పట్టుకెళ్ళి చెప్పడం ఏంటి, వాళ్ళకి కావాల్సిన కథ మనం పట్టుకెళ్ళి చెప్తే వాళ్ళకి టక్కుమని పట్టుకుంటారు కదా. అవునండి. అవసరం లేని వాళ్ళకి మనం ఏం చెప్పినా అనవసరం అండి. అవసరంలో ఉన్నవాడికి పట్టుకెళ్ళి అది చెప్తేనే పట్టుకుంటుంది కదా అనండి. అప్పుడు అనుకున్నాను చరణ్ సార్ రాస్తే స్పోర్ట్స్ డ్రామా రాద్దామని. రాద్దాం అనుకుంటే ఆ స్పోర్ట్స్ డ్రామా ఇలా తిరిగి అంటే ఇది ఒక ఆటగాడి స్టోరీ కదండి. ఆటగాడి ఐడెంటిటీ కోసం ఫైటింగ్ అండి అది. సింపుల్ చెప్పాలంటే కథ గురించి ఆటగాడి ఐడెంటిటీ కోసం ఫైటింగ్ అండి. గుర్తింపు కోసం. ఓ చిన్న పిల్లోడు కూడా కేరమని అరుస్తాడు. నేను పుట్టానురా గుర్తించండ్రా అని. ప్రతి ఒక్కళ్ళు గుర్తింపు కోసమే కదండీ. మీరు కథ సినిమా అంతా చూస్తే ప్రతి క్యారెక్టరు గుర్తింపు కోసమే ట్రై చేస్తూ ఉంటది ఆయన. మీరు అబ్జర్వ్ చేయండి రేపు పొద్దున్న సినిమా చూసిన తర్వాత ఈ సినిమాలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రి క్యారెక్టరు ఫైటింగ్ ఐడెంటిటీ కోసమే. అదే ఈ సినిమా కథ. మీ ఐడెంటిటీ కూడా దానిలో ఉంది. అవునండి. అంతే కదండీ. సార్. మీ ఐడెంటిటీ ఉంది, 'రామ్ చరణ్' గారి ఐడెంటిటీ అవునండి. ఉంది, అందరి రెహమాన్ గారి ఐడెంటిటీ. అవునండి. 'రెహమాన్' గారు పాపం ఆయన ఎప్పుడు ప్రతిదానికి దాంట్లో ఇదే నా ఫస్ట్ సినిమా తెలుగు ఫిల్మ్ అనుకుంటాను అంటున్నారండి ఆయన. అది విజయవాడ వచ్చి కూడా ఆయన చాలా ఉత్సాహంగా అవునండి. పాటలు పాడి డాన్స్ ఫస్ట్ చేసి. ఫస్ట్ విజయవాడ ఆయన ఆంధ్ర, తెలంగాణ విడిపోయిన తర్వాత. అవును. ఆ! అసలు హైదరాబాద్ రావడమే తక్కువైంది. అవునండి. అవును. విజయవాడ ఏంటి? వచ్చేస్తారండి ఈసారి తెలుగు ఫిల్మ్స్ చాలా మంది చేయాలని ఇంట్రెస్ట్ ఉందంటండి ఆయనకి. డైరెక్టర్లు అందరూ అప్రోచ్ అవ్వచ్చండి. హ్యాపీ, అవైలబిలిటీ ఆయనతో వర్కింగ్ అంటే రెహమాన్ గారి దగ్గర భయం ఉందండి. ఆయన వర్క్ సరిగ్గా కంప్లీట్ చేయడు. దుబాయ్ అంటాడు, లండన్ అంటాడు. వీళ్ళు ఇక్కడికి అక్కడికి ఆ క్యాసెట్లు పట్టుకు తిరుగుతూ ఉంటారు. ఇలాంటివేమో మీరు అసలు ఒక్కడు కూడా లేదండి. నిజంగా అదే అంటే ఇప్పుడు కూడా మీకు ఫోన్ చేస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఫోర్త్ రింగ్, ఫిఫ్త్ రింగ్‌కి ఎత్తాడండి ఫోనే. అయితే చెప్పండి అంటే నేను ఆయన ఇంటర్వ్యూ చేశాను. దాంట్లో కూడా అడిగానండి క్వెషన్. అంటే వెంటనే లిఫ్ట్ చేసేస్తారు సార్ మీరంటే, మీరిప్పుడు ఏదో మూడ్‌లో మీకు ఒక ఐడియా వచ్చుంటది. ఈ పాట ఎలా ఉంటే బావుంటదని వెంటనే మీరు ఎక్సైట్‌మెంట్‌తో ఫోన్ చేస్తారు. నేను 5 డేస్ తర్వాత మీకు టచ్‌లోకి వచ్చానంటే మీరంతా నిరుత్సాహపడిపోతారు. అందుకే నేను డైరెక్టర్ ఫోన్ కాల్ ఎప్పుడు మిస్ చేయనండి. ఓకే. మీకు వెంటనే ఎక్సైట్‌మెంట్ మీరు చెప్తే నాకు వెంటనే ఒక ఇన్స్పిరేషన్ వచ్చి నేను ఒక ట్యూన్ చేయడం ఉంటది. ఇప్పుడు మీరు చేసిన తర్వాత 5 డేస్ తర్వాత మళ్ళీ బ్యాక్ కాల్ చెప్పండి ఎందుకు కాల్ చేశారు ఆ రోజు అంటే, ఇంకేముంటది మ్యూజిక్ కదా అది అన్నారాయన. నేను ఇంటర్వ్యూ చేశాను సార్ వస్తల్లా ఉందండి ఈరోజు. వెరీ గుడ్. మీరు రెహమాన్ గారినే ఒక కుదిపిన కథ చెప్పారు. అంటే ఆయనకే ఒక ఛాలెంజ్ అనిపించిందేమో అనుకుంటున్నాను. వాట్ వాజ్ హిస్ ఫస్ట్ కామెంట్ అండి కథ విన్నప్పుడు? ఏదో సుకుమార్ గారు పంపించారని ఒప్పేసుకున్నారా? సుకుమార్ గారు వచ్చిన తర్వాత ఆ రోజు లేదండి నేరేషను. జస్ట్ వీళ్ళు హాయ్ చెప్పొచ్చాం అంతే అండి. ఒకసారి నేను వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత ఆయన ఏమనుకో సుక్కు గారు గాని చేయడానికి వస్తున్నారా అనుకుని ఉంటారండి. ఆ తర్వాత నా అసిస్టెంట్ డైరెక్టర్ ఉప్పెన చేశారు. నవ్వారా మీరు డైరెక్ట్ అంటే చూసి? ఉప్పెన చూసారు తెలుసండి సాంగ్స్ తెలుసంటండి ఆయనకి చెప్పారండి. నేను సాంగ్స్ విన్నాను కదా అని చెప్పారండి. చాలా బాగుంటది ఆల్బమ్ అన్నారండి. సార్ నేనే సార్ డైరెక్టర్ దానికి అంటే సూపర్ సూపర్ అని ఏంటంటే ఇప్పుడు రామ్ చరణ్ గారితో ఫిల్మ్ చేస్తున్నాను అంటే అవునా నేను మీరు అయితే ఓ డేట్ చెప్పారండి ఈ డేట్ రమ్మని. వెళ్తే ఇంటికెళ్తే కూర్చొని హ్యాపీగా నేరేషన్ విన్నారండి 3 అవర్స్. ఈ ఫిల్మ్ మనం చేస్తున్నాం అన్నారు. చేద్దాం. చేద్దాం. ఒక 20 ఇయర్స్ గుర్తుపెట్టుకుని ఫిల్మ్‌లా చేద్దాం అన్నారు. బా ఆ! పెద్ద మాట. అదే చాలా అన్నారు. అదే అన్నారండి. ఒక 20 ఇయర్స్ గుర్తుపెట్టుకుని ఫిల్మ్‌లా చేస్తాను. థాంక్ ఒక యూ. 20 ఇయర్స్ గుర్తుపెట్టుకునే సినిమా అంటే 20 ఇయర్స్ గుర్తుంటుంది. 20 ఇయర్స్ ఈజ్ ఎ లాంగ్ పీరియడ్ కదా! ఇప్పటికి 'శంకరాభరణం', 'సాగర సంగమం' అన్నీ గుర్తుంటాయి. 'చిరంజీవి' గారి సినిమాలన్నీ గుర్తుంటాయి కదా! 'చిరంజీవి' గారి సినిమా మీ గురించి ఈ 10 ఏళ్ళకి గాని ఇలాంటి కథ దొరకదని చెప్పి 'రామ్ చరణ్' గారికి చెప్పడం. సినిమా చూసారా 'చిరంజీవి' గారు? చూడలేదు సార్. ఆయనకి తెలుసండి కథ ఇలా పైపైన. పైపైన తెలుసండి. ఆయన ఎప్పుడు చూస్తారని 'సూర్యకిరణ్' గారుని, 'చిరంజీవి' గారు ఎప్పుడు చూస్తారు. ఎమోషనల్ అయిపోతారేమో భయమేస్తుంది. అవునా? అంటే వాళ్ళు భయపెట్టే సీన్‌లు ఏం లేవండి. ఎమోషను ఆళ్ళ కొడుకు అంతలా కష్టపడుతుంటే ఏ తండ్రి స్క్రీన్ మీద చూడబోతులకి ఏ తండ్రి కన్నా, తల్లి కన్నా మా వైఫ్ అంటుందండి. నేనే ఏడ్చేసాను. 'సూర్యకిరణ్' గారు ఏమైపోతారని భయమేస్తుంది నాకు అంటుంది.
మా వైఫ్. చూసి నేను ఏడ్చేసాను. నాకు సురేఖ గారి రియాక్షన్ చూడాలని ఉందంటే, అవునా అయితే మేడం చూసినప్పుడు నువ్వు పక్కన కూర్చో నాకు చెప్తే కానీ నువ్వు అడిసింది ధైర్యం చెప్పాను. మొత్తానికి మీరు అందరినీ కూడా ఒక రకమైన ట్రాన్స్కి గురి చేశారు. దట్ ఈజ్ యువర్ ఫస్ట్ సక్సెస్ అండి. హీరో దగ్గర నుంచి, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అందరినీ. పాపం సతీష్ బాబు గారు కూడా మీతో పాటు అన్ని ఎత్తులు ఎక్కి అన్ని పొలాలు దిగి సతీష్ గారు కూడా చాలా కష్టపడ్డాను. ఫస్ట్ ఫిల్మ్ కదండి ఆయనకి. ఫస్ట్ ఫిల్మ్ ఏ బ్యానర్ కన్నా రుద్ది లాంటి బ్యానర్కి ఇలాంటి ఫిల్మ్ పెట్టడం అన్నది నిన్న చాలా పెద్ద మాట రామచంద్ర గారు అన్నది. టీ తాగి వైన్ తాగి చేసి వెళ్ళిపోతారు. బట్ ఆయన ఎప్పుడు అలా వెళ్ళలేదు. అసలు 24 hours సెట్లోనే ఉన్నారండి. ఈరోజు సెట్లో ముందున్నారు, మాకన్నా ముందున్నారు. మాతో పాటు సెట్లో ఉన్నారు కదండి. ఎప్పుడు సెట్ను వదిలేసలేరండి. సతీష్ గారు రాకపోతే సతీష్ గారు ఏరైనా అడిగారండి, వస్తున్నారంటే అంది అంటే ఆ ప్రొడ్యూసర్ గారు సూపర్ అండి. అంటే సినిమాని అంత ప్రేమించడం అది మామూలు విషయం కదా. అంటే ఓ బిజినెస్లా కాకుండా సినిమాని ఎలా అంటే అండి చాలా ప్యాషనేట్గా ఒక 5 సినిమాలు చేసినా 6 సినిమాలు చేసినా మంచి సినిమాలు చేయాలా. ఎక్కువ సినిమాలు వద్దు, ఒక మంచి సినిమాలు ఒక 5-6 చేసినా సరే చాలు. కంగారు లేదు నాకు. వెంకట సతీష్కి వెళ్ళారంటే అందరికీ తెలియాలా మంచి సినిమాలు చేస్తారని. అది చాలా నాకు అంటారండి సతీష్ గారు ఎప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఆయనకేం డబ్బుకి లోటు లేదు, డబ్బు కోసం సినిమా తీయట్లేదు అవును కదా. ఆయనకి చాలా వ్యాపారాలు ఉన్నాయండి ఆయనకి. ఇప్పుడు ఇంకొక చిన్న యాంగిల్ అడుగుతానండి. రామ్ చరణ్ గారు ఈజ్ లవ్డ్ బై మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఆడియన్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్. మహిళలు, యూత్, మాసు, పెద్దవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఎవ్రీబడి. ఇందులో వాళ్ళు పెద్ద క్యారెక్టర్ లవ్ చేస్తారా, రామ్ చరణ్ లవ్ చేస్తారు సార్? పెద్ద క్యారెక్టర్లో చేస్తారు. పెద్ద క్యారెక్టర్తో లోలో పడితే చరణ్ గారితో లోలో పడినట్టే కదండి. పెద్ద క్యారెక్టర్ చేసిన చరణ్ సరే కాబట్టి అంటే డెఫినెట్గా పెద్ద క్యారెక్టర్తో లోలో పడతారు. ఇంటికి చిన్నపిల్లలకు బాగా నచ్చుతుంది. చిన్నపిల్లలకి చదువు ఇంటర్మీడియట్ 10th క్లాస్ అనేది మా పాప అది 9 years అండి. దానికి 8 years. డాడీ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి నాకు అందండి. నీకు గూస్ బంప్స్ ఏంటంటే ఏ సీన్ నా ఫ్లైట్లో వస్తుంటే చరణ్ నేను ఏడ్చాను అందండి. ఏడ్చాను నువ్వు ఏడ్చావంటే చరణ్ సార్ ఫోన్ చేస్తే చరణ్ గారు ఏడ్చావా నువ్వు ఏ సీన్లో ఏడ్చావు అని అడిగారు. ఏ సీన్ నీకు ఏడుపు వచ్చింది అంటే చూడండి ఆయన నేను ఏడ్చావంటే ఏడ్చావనంటే నేను ఏ సీన్ అని అడగలేదండి. ఏ సీన్కి అంటే అది వీడియో కాల్లో చెప్తున్నమాట అండి. ఈ సీన్లో నాకు ఏడుపు వచ్చింది అంకుల్, ఈ సీన్లో నాకు ఇలా అయింది, ఈ సీన్లో ఇలా అయింది. దానికి ఇటు 8 years 9 years దేనికి ఎమోషన్ కనెక్ట్ అయితే ఇంత చిన్నపిల్లకి కొద్దిగా ఏజ్ మెచ్యూరిటీ ఉన్న పిల్లలకి కొద్దిగా అది ఇది తెలిసిన వాళ్ళకి ఊహ తెలిసిన వాళ్ళకి బాగా పట్టుకుంటుంది అని అనిపిస్తుందండి. కరెక్ట్. ఈ సమ్మర్ హాలిడేస్ ఒకటి ఉన్నాయి కాబట్టి అండి. సమ్మర్ హాలిడేస్ పాయింట్ కాదండి, ఆల్ ఏజెస్కి కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఎందుకంటే ఛాలెంజ్ని ఓవర్కమ్ అయ్యే ఒక స్ట్రగుల్, అది ఎప్పుడు సక్సెస్ఫుల్ ఫార్ములా అండి. అది ఒక కొత్త క్యారెక్టర్తో మీరు ఇంకా దానికి మల్టిప్లై చేశారు కదా. క్రాస్ ఓవర్ ఎత్తలెట్ అని తీసుకొచ్చి ఏంటి లాస్ట్ 20 minutes గురించి ప్రపంచం అంతా దద్దరిల్లిపోతుందండి. అది మామూలుగా ఎమోషనల్గా ఉంటుంది అంతే సార్. అంటే ఆ డ్రైవ్ అలా తీసుకెళ్తున్నాను. అంటే 2 క్యారెక్టర్లు మాకు కనిపిస్తున్నాయి. 3వ క్యారెక్టర్ అసలు అది దాన్ని ఊసి థియేటర్ పెట్టి థియేటర్ కప్ చూపిస్తా సార్ ఆడియన్స్కి అండి. అది ఆడియన్స్కి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.